అయినప్పటికీ 42% రిజర్వేషన్ బీజేపీ ఏర్పాటు అది అన్నింటిలో ఆర్థిక అంశాలైనా ఉద్యోగాలైనా అట్లాగే రాజకీయ రంగంలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే క్యాబినెట్ లో రిజర్వేషన్ చర్చించి ఆ 42% తీసుకుని సర్పంచులైనా ఎంపీలైనా 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 అందరికీ కూడా సమాన అవకాశం కాబట్టి అలాగే ఏబీసీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాలతో దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు మీ అందరికీ సుపరిపాలన అభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఒకటే విషయం ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరిని మాట్లాడినా నోయాలి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తా ఉంటే ఆ కన్న బిడ్డల తగుల కడుపుకోవడం ఎట్లుంటుందో తెలిసిన కథని నాకు సోనియాగాంధీ గారు పెద్దమని చెప్పుకొని తెలంగాణ ఇస్తే ఆంధ్రలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం తెలిసి కూడా పెద్దమని తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ రోజున ఇవన్నీ మనకు తగ్గుతా ఉన్నాయంటే ఇవన్నీ సేవా కార్యక్రమాలు సౌఖ్యం అభివృద్ధి జరుగుతామంటే డెఫినెట్లీ కారణం ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అది గ్రామ పంచాయతీ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచులైనా జడ్పీటీసీ అయినా ఎమ్మెల్యేనా వచ్చినా ఎంపీ వచ్చినా కాంగ్రెస్ పార్టీని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం కాబట్టి మన కోసం దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ పెద్దలను చేసుకొని ఆశీర్వదించాలని ఒక కళ్యాణ క్షేత్ర